హాయ్ మామ, నా పేరు వచ్చి గిరీష్. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మనక్కడ జాబ్ వేకెన్సీ ఉంది. ఒకరికి కాదు, ఇద్దరు కాదు, 10-15 మంది దాకా మనుషులు అయితే కావాలి మనకి. 5 హోటల్స్ ఉన్నాయి. హోటల్స్లో రూమ్ సర్వీస్ చేయాలి. అది వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి, టైమింగ్స్ ఎలాగా, శాలరీ ఎలాగా, ఫ్రీ ఫుడ్ ఏనా, ఫ్రీ రూమేనా, ఇవన్నీ పూర్తిగా చెప్తున్నాయి ఈ వీడియోలో. సో వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ థింక్ యు ఆర్ సపోర్టింగ్ మీ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మామ, వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వర్క్ ఏంటంటే రూమ్ సర్వీస్ చేయాలి. కస్టమర్స్కి వాళ్ళకి ఫుడ్ కావాలన్నా, వాళ్ళకి వాటర్ బాటిల్స్ కావాలన్నా, సబ్బు, షాంపూ, సంథింగ్ ఏవన్నా వాళ్ళు ఏవి అడిగితే అది తెచ్చి మనం ఇవ్వాలి. మనకి సర్వీస్ లేదనుకో, మనం ఖాళీగా కూర్చోడమే, వర్క్ చేయాల్సిన పనే లేదు. ఎక్కడ ఏది, కస్టమర్స్కి సర్వీస్ చేయడమే మన పని, ఇంకా ఏ వర్క్ చేయక్కర్లేదు. మీరు మార్నింగ్ లెగ్సి బెడ్డింగ్ వేయాలి మామ. మార్నింగ్ షిఫ్ట్లో అయితే బెడ్డింగ్ వేయాలి, నైట్ షిఫ్ట్లో అయితే బెడ్డింగ్ వేయక్కర్లేదు. సో మార్నింగ్ షిఫ్ట్ అయితే బెడ్డింగ్ వేసి ఇంకా కస్టమర్స్ని చూసుకోవడమే, సరేనా? ఇది వర్క్ అయితే. కస్టమర్స్కి కావాల్సింది మనం ఇవ్వడమే వర్క్, సరేనా? ఇంక ఇది డ్యూటీ ఎలా చేయాలి. మీకు డ్యూటీకి అదే వర్క్ తెలియకపోతే ఎలా చేయాలి అంటే, 1 డే ట్రైనింగ్ ఇస్తారు ఈజీగా. 1 డే ట్రైనింగ్ ఇస్తారు, ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ డే నుంచి డ్యూటీకి కంటిన్యూ చేసేయచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చి ఎలాగంటే, మార్నింగ్ 9:30కి ఎక్కుతో ఈవినింగ్ 7:30కి దిగాలి. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇది. నైట్ షిఫ్ట్ అయితే 7:30 టు మార్నింగ్ 9:30 వరకు. ఏదైనా డ్యూటీ ఒకటే మామ. టైమింగ్స్ మామ, ఇప్పుడు దాకా మనం అబ్బాయిల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు గర్ల్స్ గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిలకి వర్క్ ఏంటి, అమ్మాయిలకి వర్క్ ఎలా ఉంటుంది. అమ్మాయిలకి హౌస్ కీపింగ్ ఉంది. తర్వాత కౌంటర్ కాడ నేమ్స్ ఎక్కిస్తారు కదా కంప్యూటర్స్లో, నాకు అది తెలియదు ఏమంటారో. కౌంటర్ కాడ అయితే వర్క్ అయితే ఉంటుంది అమ్మాయిలకి. ఏం చేయాలి కౌంటర్ కాడ అంటే, కస్టమరు వస్తారు రూమ్ కోసం, నాన్ ఏసీయా ఏసీ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఏసీ అయితే ఎంత, నాన్ ఏసీ అయితే ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎంతని అమౌంట్ చెప్పి, వాళ్ళ నేమ్ వాళ్ళ పేర్లు అని ఎంటర్ చేసి, వాళ్ళు ఓకే అంటే వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి, వాళ్ళ ఐడి కార్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఆధార్ ప్రూఫ్ తీసుకోవాలి, ఖచ్చితంగా దాని ఫోటో అయినా లేకపోతే జిరాక్స్ అని తీసుకొని మీకు అడించుకోవాలి. ఇదే వర్క్ మీది. అలా ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళు రూమ్కి పంపించేయడమే. మళ్ళీ కరెక్ట్గా 24 అవర్స్ అవగానే వాళ్ళకి చెప్పాలి మీరు, ఇలా 24 అవర్స్ అయిపోయింది, మీ టైమింగ్స్ అయిపోయింది, అమౌంట్ కడతారు లేదంటే చెక్అవుట్ అయిపోతారు రూమ్ నుంచి అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడమే అమ్మాయిల వర్క్. తర్వాత ఇంకో డ్యూటీ ఏముందంటే, ఇక్కడ హౌస్ కీపింగ్ అని చెప్పాక హౌస్ కీపింగ్ ఉంది. క్లీనింగ్ చేయడం రూమ్స్. హౌస్ కీపింగ్ వాళ్ళకి టిప్స్ ఎక్కువ వస్తాయి. కౌంటర్ కాడ కూర్చున్న వాళ్ళకి టిప్స్ రావు, కానీ మంత్లీ శాలరీ బాగానే ఉంటుంది. హౌస్ కీపింగ్ వాళ్ళకి మంత్లీ శాలరీ బాగానే ఉంటుంది, టిప్స్ కూడా వస్తాయి. ఈజీగా నెలకి 30K సంపాదించవచ్చు హౌస్ కీపింగ్ వాళ్ళు. ఇక్కడ చేస్తున్నారు అమ్మాయిలు, సంపాదిస్తున్నారు వాళ్ళు ఈజీగా. సో అందుకే చెప్తున్నాను, అమ్మాయిలకి అయితే ఈ వర్క్స్ అయితే ఉన్నాయి. బాయ్స్కి అయితే రూమ్ సర్వీస్ ఉంది. ఒక్క హోటల్లో అయితే కాదు, 5 హోటల్స్లో మనుషులు అయితే కావాలి. 10-15 మంది దాకా కావాలి మనకి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ని, మీ వాట్సాప్ నెంబరు, మీ ఫోన్ నెంబరు కింద కామెంట్ చేయండి, ఓకేనా? నేనే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మాకు మనుషులు అయితే కావాలి మామ. ఎందుకంటే ఓనర్ మరీ బతిమలాడారు, వీడియో తీసి యూట్యూబ్లో పెట్టు, మనకి మనుషులు కావాలి, ఖచ్చితంగా మనం హైరింగ్ చేసుకోవాలి మనుషుల్ని, మనకి మనుషులు లేరు, చాలా తగ్గిపోయారు మనుషులు అని అన్నారు. సో నాకు అమౌంట్ ఇచ్చి కూడా ఈ వీడియోనే తీపించుకుంటున్నారు. సో వాళ్ళకైతే మనుషులు అంతా కావాలి మామ. సో వర్క్ అయితే చాలా మంచిగా ఉంటుంది. వర్క్ పెద్ద ఏముండదు, శాలరీ అయితే ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి మనలాంటి యంగ్ బాయ్స్కి అయితే ఇది వర్క్ పర్ఫెక్ట్. మంత్లీ 2 days హాలిడే ఇస్తారు, ఈజీగా చేసుకోవచ్చు పని, సరేనా?